ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కోతలు విధిస్తుంది, మరి దాని మీద సబ్సిడీ తగ్గిస్తుందనే విషయాన్ని మనకు అనేక సంవత్సరాలుగా కరోనా అప్పటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ ఫెర్టిలైజర్ క్రైసిస్ ఏర్పడి అనేక దేశాలు, అమెరికాతో సహా అనేక దేశాలు కూడా ఫెర్టిలైజర్ మీద రేట్లు పెంచారు. కానీ గత 12 సంవత్సరాలుగా ఫెర్టిలైజర్ మీద రేట్లు పెంచకుండా ప్రపంచవ్యాప్తంగా ఎరువుల మీద పెరుగుతున్నటువంటి సబ్సిడీని కేంద్ర ప్రభుత్వమే భరిస్తూ ఈరోజు రైతులకు మరి ఎరువులు సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనవిస్తున్నాను. ఆల్మోస్ట్ 1,30,000 కోట్ల రూపాయల సబ్సిడీ, 1,30,000 కోట్ల రూపాయల సబ్సిడీ, ఫెర్టిలైజర్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు టెక్స్ ఈక్వా అనేటువంటి కార్యక్రమం ద్వారా మన తెలంగాణలో వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలకు, అదేవిధంగా చేనేత పరిశ్రమకు లాభం చేకూరుతుంది. ఎందుకంటే మనం వరంగల్ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే మనము భూమి పూజ చేసుకుని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రాజెక్టు పనులు ప్రారంభించుకున్నాము. ఆ సంస్థకు చాలా లబ్ధి చేకూరుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్, బాలికల వసతి గృహము రాబోతుంది ప్రత్యేకంగా. అదేవిధంగా శాస్కి స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 9,502 కోట్ల రూపాయలు ఇచ్చింది. దీంట్లో ఇటీవల రామప్ప దేవాలయం యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామ టెంపుల్ వరకు ఇప్పటి వరకు 141 కోట్ల రూపాయలు రామప్ప టెంపుల్ అభివృద్ధి కోసం టూరిజం మినిస్ట్రీ ద్వారా, అదేవిధంగా కల్చర్ మినిస్ట్రీ ద్వారా కేటాయింపులు చేశాం. ఆ రకంగా సోమశిల వెల్నెస్ సెంటర్ కోసం కూడా 68 కోట్లు కేటాయింపులు చేయడం జరిగింది. త్వరలోనే అర్బన్ డెవలప్ మినిస్ట్రీ కూడా శాస్కి ద్వారా హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం కూడా నిధులు కేటాయించబోతుంది. ఆ పథకాన్ని ఇప్పటికే మరి క్యాబినెట్ అప్రూవల్ త్వరలోనే కాబోతుందనే విషయాన్ని కూడా అర్బన్ డెవలప్మెంట్ కోసం మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మన తెలంగాణ రాష్ట్రానికి 4,30,000 ఇండ్లు కేటాయింపులు జరిగాయి. 4,350 కోట్లు బడ్జెట్లో మొదటి దశగా కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు అటామిక్ మినరల్స్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ దీనికి 406 కోట్లు కేటాయింపులు చేశాం. అదే కాకుండా ఈరోజు అనేకమైనటువంటి ఇతర గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్కు, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ కూడా నిధుల కొరత లేకుండా, అవన్నీ నేను చెప్పడం లేదు, లిస్ట్ చాలా పెద్దగా ఉంది కాబట్టి వాటన్నిటి కూడా నిధుల కేటాయింపులు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఎగ్జాంపుల్ ARCI ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలజీ అండ్ న్యూ మెటీరియల్స్, ARCI, అదేవిధంగా సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్ CDFD, అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనిమల్ టెక్నాలజీ లాంటి కేంద్ర సంస్థలకు, ఈ 3 సంస్థలకు సుమారు 3,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరము పరిశోధన కోసము నిధుల కొరత లేకుండా కేటాయింపులు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు అనేక రకాల ఇతర సంస్థలు ఉన్నాయి. ఈరోజు IT రంగాన్ని కూడా, ఎందుకంటే దేశంలో
కర్ణాటక తర్వాత ఐటీ మనం కీలక పాత్ర పోషిస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఐటీ రంగానికి మరింతగా పన్నుల సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురావడంతో చాలా ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. టర్నోవర్ ఆధారంగా మరి ట్యాక్స్ వివాదాలు కానీ వాటికి సంబంధించినటువంటి అనేక సంస్కరణలు ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు డాటా సెంటర్స్ ప్రోత్సాహాన్ని కల్పించేటువంటి దిశగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన హైదరాబాద్ నగరంలో డాటా సెంటర్స్ చాలా ఉన్నాయి. వాటికి మరింతగా ప్రోత్సాహం కల్పించే విధంగా, ఎందుకంటే దేశంలోనే డాటా సెంటర్స్ ఏర్పాటులో మన తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ప్రోత్సహించడం కోసం అంటే అడిషనల్ న్యూ డాటా సెంటర్స్ దేశానికి రావడంలో కానీ హైదరాబాద్కు రావడంలో కానీ, అదే కాకుండా ఇప్పటికే ఏర్పాటైనటువంటి డాటా సెంటర్స్ ప్రపంచవ్యాప్తంగా అనేక బహుళజాతి కంపెనీలకు మనం సేవలు అందిస్తూ ఉన్నాం. అమెజాన్ లాంటి అనేక సంస్థలు ఇక్కడ డాటా సెంటర్స్ ఏర్పాటు చేసుకుంటున్నాయి. అనేకమైనటువంటి ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాటన్నిటిని కూడా కొత్త సంస్థలు రావడం కోసము, ఇప్పటికే రాబోతున్నటువంటి అదేవిధంగా ఉన్నటువంటి సంస్థల్లో సేవలు పొందడం కోసం ఇతర దేశాల నుంచి ఏ కంపెనీ వచ్చినా కూడా 2047 వరకు ఏ రకమైనటువంటి పన్నులు లేకుండా ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్టార్. ఎందుకంటే డాటా సెంటర్స్ రానున్న రోజుల్లో దేశ అభివృద్ధిలో ఉపాధి అవకాశాలు పెంచడంలో ఎంతో ఉపయోగపడతాయనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిచేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు జాతీయ రహదారుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వము గతంలో లాగానే తెలంగాణకి ఈసారి పెద్దపీట వేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్మూర్, జగిత్యాల్, మంచిర్యాల్ ప్యాకేజ్ 1 కింద సుమారు 63 కిలోమీటర్ల రోడ్డుకు 2471 కోట్ల రూపాయలు కేటాయించాం. అదేవిధంగా ఇదే ప్యాకేజ్ 2 4 లేన్ రోడ్డు ఆర్మూర్, జగిత్యాల్, మంచిర్యాల్ మరొక 68 కిలోమీటర్ల ప్యాకేజ్ 2కు 2730 కోట్ల రూపాయలు ప్యాకేజ్ 2 కింద బడ్జెట్ కేటాయింపులు చేశారు. అదేవిధంగా జగిత్యాల్, కరీంనగర్ 4 లైనింగ్ కోసము మరి 2484 కోట్ల రూపాయలు. అదేవిధంగా చించోలి, పాల్మూరు యూనివర్సిటీ, భూత్పూర్ దానికోసము 3175 కోట్ల రూపాయలు. అదేవిధంగా గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ ఆన్ నార్థన్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ దానికోసం సుమారు 21,629 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ టు విజయవాడ 6 లైనింగ్ కోసం 231 కిలోమీటర్ల కోసము 10,297 కోట్ల రూపాయలు. ఆల్మోస్ట్ 42,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారులు కొత్తగా మంజూరు జరిగాయి. ఇది కాకుండా ఇంకా అనేక రకాలుగా మరి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రోడ్ల మీద మరి ఖర్చు పెడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా రైల్వేకి సంబంధించి ఈ సంవత్సరము మరి ఒక అద్భుతంగా మనము అనేక కొత్త ప్రాజెక్టులు కూడా తెలంగాణకు దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ కనెక్టివిటీ చేస్తూ ఈ యొక్క కేటాయింపులు కోసం ప్రభుత్వం ప్లాన్ చేసిందనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. మనకు అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 2014 ముందు అంటే 2014 సంవత్సరం బడ్జెట్ ఆంధ్ర తెలంగాణ కలిపి 886 కోట్ల రూపాయలు ఉండేది సంవత్సరానికి. అటువంటి ఆంధ్ర తెలంగాణ కలిపినటువంటి ఆ బడ్జెట్ ఈరోజు ఈ 12 సంవత్సరాల తర్వాత
మనం ఒక తెలంగాణకు మాత్రమే చూసినట్లయితే అనేక రెట్లు పెరిగి 5,454 కోట్లకు రైల్వే బడ్జెట్ పెరిగింది. నిన్న రైల్వే మంత్రి గారు చాలా స్పష్టంగా ఢిల్లీ నుంచి ప్రకటించిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఇప్పటికే రైల్వేకి సంబంధించి 47,984 కోట్ల రూపాయల పనులు జరుగుతూ ఉన్నాయి. అవి అనేక రకాల ట్రాక్ల నిర్మాణం కానీ,